అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాజశేఖర్ గారు చనిపోయి 15 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈరోజు కూడా తెలుగు రాష్ట్ర ప్రజల మనసుల్లో ఆయన బ్రతికే ఉన్నారు, ఆయన గుండెల్లో బ్రతికే ఉన్నారు. ఈరోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి తెలుసుకోవడానికి ప్రధానమైన కారణాలు ఆంధ్రప్రదేశ్లో రోల్ మోడల్గా ఒక స్వర్ణయుగాన్ని 2004-2009 రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ముందు వెనక. రాజశేఖర రెడ్డి గారి పరిపాలన మళ్ళీ రాబోదు. 2004-2009 స్వర్ణయుగం, పేదల పక్షపాతి, అనేక సంక్షేమ కార్యక్రమాలు, పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలు తెలుసుకుని అనేక సంక్షేమ కార్యక్రమాలు, పేదల కష్టాలు తెలుసుకుని అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేసినప్పుడు కూడా 3 ప్రధానమైన కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ఆయన చేసిన కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కూడా ప్రభావితం చేసి చెప్పడానికి గర్వపడుతున్నాం. అందులో భాగంగా ఉచిత కరెంట్, రైతాంగానికి వ్యవసాయం గిట్టుబాటు కావట్లేదు, పాదయాత్రలు అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాన్ని గమనించి అధికారంలోకి వచ్చిన మొట్టమొదటిసారి రైతాంగానికి ఉచిత కరెంట్ ఇచ్చిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఆయన సంకల్పం ఎంత గొప్పదంటే 2004లో ఆయన సంతకం పెట్టినటువంటి ఉచిత విద్యుత్ ఈ రోజుకి అనేక ప్రభుత్వాలు మారినప్పటికీ, అనేక ముఖ్యమంత్రులు వచ్చినప్పుడు కూడా ఆ పథకాన్ని ఈ రోజు కూడా కంటిన్యూ చేస్తున్నారు అనేటువంటి సంకల్పం. అదేవిధంగా ఆరోగ్యశ్రీ, పేదలు ఎవరైతే డబ్బున్న వారు కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటున్నారో, పేదవారు దేవుడి దండం పెట్టి చనిపోతున్నారు, అటువంటి పేదవాడు కూడా డబ్బు లేని కారణంగా చనిపోకూడదు ఉద్దేశంతో ఆరోగ్యశ్రీని భారతదేశంలో మొట్టమొదట ప్రవేశపెట్టింది రాజశేఖర రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తిగా తీసుకుని ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆరోగ్యశ్రీని అమలు చేసే పరిస్థితిని రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారు. అందువల్ల ఆయన చనిపోయినప్పుడు కూడా ఆయన ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఆయన చాలా మందికి ప్రాణదానం చేశారు ఈ ఆరోగ్యశ్రీ ద్వారా. అందుకే అందరూ మనసులో ఈరోజు బతికే ఉన్నారు. అటువంటి నాయకుడి నాయకత్వంలో గతంలో మేము పనిచేసి గర్వపడుతున్నాం. ఆయన ఆశయాలు బతికించడం కోసం పుట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ తనయుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాజశేఖర రెడ్డి గారి ఆశయాల్ని ఇంకా మున్ముందు తీసుకెళ్ళడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి కార్యకర్తలు, నాయకులు, ప్రజలు అందరూ సిద్ధంగా ఉన్నారని మనందరి ప్రీతమ నేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇవాళ వర్ధంతి. సెప్టెంబర్ 2 వస్తే ఆయన జ్ఞాపకం లేని ఆంధ్రుడు అన్నాడు ఉమ్మడి రాష్ట్రాలు అందరూ కూడా. ఎందుకంటే ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు అటువంటి, ఆయన పరిపాలన అటువంటిది. 5 సంవత్సరాలు బ్రహ్మాండమైన పరిపాలన సాగింది. అప్పుడు దాకా కూడా చాలా తక్కువ మందికి పెన్షన్లు వచ్చి, అటువంటి అది అర్హులైన వాళ్ళందరికీ కూడా పిల్లలు పెన్షన్లు, రేషన్ కార్డులు, అది కాక అన్నిటికంటే టాప్ ప్రయారిటీ ఆరోగ్యశ్రీ ఇచ్చి 108, 104 తీసుకొచ్చారు ఆయన టైంలోనే. దానికి కూడా మరి ప్రతి హాస్పిటల్లో కూడా వైద్యం చాలా చక్కగా జరిగేది. మరి ఆయన అభివృద్ధి విషయంలో కూడా చాలా చక్కటి అభివృద్ధి, ఆయన టైం అంతా బ్రహ్మాండమైన అభివృద్ధి సాగింది. మన ఆంధ్ర రాష్ట్రం ఆయన పోయి ఉంటే ఆంధ్ర రాష్ట్రం ఇదిపోయే సమస్య లేదు. ఇవాళ మనకి కష్టాలు కూడా వచ్చి ఆయన ఉన్నన్నాళ్ళు ఎవరు మాట్లాడలేకపోయారు. ఎప్పుడైతే ఆయన చనిపోయిన వెంటనే మరి తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేసి మోసపూరితంగా కేసీఆర్ మాటలు నమ్మి మరి అప్పటికప్పుడు అర్ధరాత్రే మరి కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారులు ఉండుకోవడం, వాళ్ళ నిర్ణయం తీసుకొని ఇమ్మీడియట్ గా అనౌన్స్ చేయడం జరిగింది. మరి ఆయన చనిపోవడం మన ఆంధ్ర రాష్ట్రానికి ఎంతో దురదృష్టం. మరి అటువంటి మహానుభావుడిని ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ 2 తలుచుకుని మరి రాష్ట్ర వ్యాప్తంగా ఒక దగ్గర కాదు, అసలు రాజశేఖర రెడ్డి గారి విగ్రహం లేని ఊరు లేదు. ప్రతి ఊర్లో కూడా పూలమాలలు వేసి మరి ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం ప్రతి సంవత్సరం ఆనవాయితీ. ఆ విధంగానే ఇవాళ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా సెప్టెంబర్ 2 ఆయన వర్ధంతి జరుపుకుంటున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.